షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. 76, 77 గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ టైంలో మీరు చదువుకునేటప్పుడు ఉన్న స్వీయ అనుభవాలు ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కథాంశంలో ఏమైనా జోడించారా సార్? అప్పుడు ఎదురైన సంఘటనలు కానీ అవి ఏమైనా? అది ఏముంది, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, అది అందులో చూపించా, నా సినిమాలో చూపించా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాన్ని చెప్పా. ఓకే. ఎస్. మీ సినిమా కథాంశం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో మీ సినిమా పాటలు కూడా అంతే ఉంటాయి సార్. ఎస్ సార్. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా పాటల విషయానికి వస్తే ఎలా ఉండబోతున్నాయి సార్ ఆ పాటలు? ఆల్రెడీ సార్, నా ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి సొంతం నుండి నా సినిమాలో పాటలు బాగుంటున్నాయంటే దానికి కారణం క్రెడిట్ గోస్ టు దోస్ పీపుల్ పోయిట్స్. ఆ ప్రజా వాగ్గేయకారులకి, ఆ ప్రజా కవులకి, ఆ జానపద బాణీలకి వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నానండి. నేను మ్యూజిక్ తెలిసి జాగ్రత్త పడతా. ఎక్కడ గొప్ప గొప్ప పాటలు ఉంటాయో వాళ్ళందరినీ కలుసుకుంటా, రాసిన వాళ్ళని ఏరుకొని కూర్చుకొని నా సినిమా తగ్గట్టు రాయించుకొని ఇలా పెట్టుకుంటూ వస్తున్నానండి. అందులో భాగంగానే ఇందులో కూడా చాలా మంచి పాటలు 5 పాటలు ఉన్నాయండి. ఇందులో ప్రజాయుద్ధ నౌక గొప్ప పీపుల్స్ పోయిట్ గద్దరన్న గారు పాట రాశారు, పాడారండి. తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల వేదం, ఇది అభాగ్యుల నాదం. బడిల బడి తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల నాదం, ఇది అభాగ్యుల వేదం. ఏం పాడారు మహానుభావుడు, ఏం పాడాడండి. అలాగే మోటపలుకుల రమేష్ గారు గొప్ప రాశారండి పాట. అమ్మా నీకు వందనం, చదువుల తల్లి నీకు వందనం, ఆదిగురు అమ్మకి, అడుగుజాడ నాన్నకి, సకలము బోధించే గురు బ్రహ్మకి వందనం, పాదాబంధనం అని. అలాగే మోటపల్లి రమేష్ గారు ఇదే పాటని పేద దిగ్గు వస్తుంది ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ పాడే పాట అప్పుడు రాశాడండి. అలాగే వేల్పూర్ నారాయణ గారు సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు గవర్నమెంట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ అని పాట గొప్ప పాట అండి. ఆ పాట, ఈ పాటని సాయి తేజ్ గారు, సాయి చాంద్ గారు పాడారండి, బ్రహ్మాండ పాడారండి. ఈ పాటతో పాటు జల్దంగి సుధాకర్ గారు గొప్ప పాట రాశారు. సారీ సారీ క్యాంపస్, ఓ మై డియర్ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అని. అంటే ఏ యూనివర్సిటీలో ఈవేళ క్యాస్ట్ ఫీలింగులు, మతపరమైనటువంటి ఫీలింగ్స్తో కొద్దిమంది ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు నచ్చిన పిహెచ్డి డిగ్రీలు ఎలాగిస్తున్నారు, చాలామందికి అర్హత ఉన్నా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనే దానివల్ల కొంతమంది ఫీల్ అయ్యి చివరికి ఉద్యోగం రాక, సద్యోగం రాక, పిహెచ్డి పట్టాలు రాక, వాళ్ళ ముఖాలను అమ్మకి బాబుకి చూపించుకోలేక, బతకలేక, చావలేక, కక్కలేక, మింగలేక యూనివర్సిటీ చెట్లకే ఉరేసుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో సారీ సారీ క్యాంపస్ అలా కాకూడదు. కొద్దిమంది విద్యార్థులు పిహెచ్డి పట్టాలు రాక అదే హాస్టల్లో ఓల్డ్ అయిపోతున్నా సరే వృద్ధాశ్రమంలో తయారైపోయి ఎలా గడుపుతున్నారు. ఇలా కాకూడదు. యూనివర్సిటీ అనేది మహాతల్లి, అది అందరినీ సమంగా చూసుకోవాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ది సేమ్ టైం గవర్నమెంట్ నిధులు బాగా మంజూరు చేయాలి, వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే పాట గొప్పగా రాశారండి జల్దంగి సుధాకర్ గారండి. ఇది సాయి చాంద్ గారు పాడారండి. ఈ సారీ సారీ క్యాంపస్ పాట, సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు పబ్లిక్ స్కూల్స్ అనే పాట సాయి చాంద్ గారు పాడారు. అలాగే అమ్మా నీకు వందనం అనే పాట హ్యాపీ అండ్ పెటల్స్ మోటపల్లి రమేష్ గారు రాశారండి, గోస్కూల్ రమేష్ గారు పాడారండి. ఇలాగా ఈ సినిమాలో పాటలు ఉన్నాయి సార్, మంచి పాటలు అండి సార్. ఈ పాటలు అంటే నారాయణమూర్తి గారు సినిమాల్లో పాటలు ఒక పాటలా కాకుండా ఒక చైతన్యాన్ని నింపే మూటలా, ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఉంటాయి సార్. ఆ పాటలు మీరు ఆ కవుల దగ్గర నుంచి తీసుకోవటంలో మీరు చూపించే శ్రద్ధ ఎలా ఉంటుంది సార్? మీరు నా అవసరం అండి. ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు సినిమా ఉందండి, ఏ సినిమా అన్నా సరే సక్సెస్ అవ్వాలంటే కథనం, డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అందరూ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి నిపుణులకి ప్రావీణ్యత పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. సినిమాకి మ్యూజిక్ బాగుందనుకోండి, బ్రహ్మాండ కరెంట్ ఉంది, ఆడియన్స్ బ్రహ్మాండంగా వస్తారు, రిపీట్ ఆడియన్స్ వస్తారండి. సో దట్ టు సైకలాజికల్ కొద్దిమందికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కె విశ్వనాథ్ గారు ఆయన సినిమాలో మ్యూజిక్ బ్రహ్మాండం ఉంటుంది. అలా చాలామంది సినిమాలు చాలా మ్యూజిక్ చాలా బాగుంటుంది. రాఘవేంద్ర సినిమాలో మ్యూజిక్ బాగుంటుంది, మా గురుదాసనాండ సినిమాలో బాగుంటుంది,
ఇలా లైక్ దిస్ ఎందరో మహానుభావులు వాళ్ళ సినిమాల్లో బ్రహ్మాండమైన మ్యూజిక్ తీసుకుంటారండి. ఇప్పుడు శేఖర్ కొమ్మల్ గారు ఒకరా ఇద్దరు అనేక మంది అకార్డింగ్ టు ద టేస్ట్ రాజమౌళి గారు లైక్ దిస్ చూసుకోండి. మ్యూజిక్ బాగుంటుంది. అలాగే నేను కూడా మ్యూజిక్ పరంగా నేను జాగ్రత్త పడతాను. దట్టు నేను తీసే అన్ని ఉద్యమ నేపథ్యంతో కూడుకున్న సినిమాలు కాబట్టి క్రెడిట్ గోస్ట్ ఉద్యమకారులు. ఫస్ట్ క్రెడిట్ గోస్ట్ ఉద్యమకారులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు చేసి ప్రజల కోసం పనిచేస్తూ ఎవరైతే పోవడం చేస్తున్నారో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి ముందు. సో వాళ్ళు చేస్తున్న ఉద్యమాలే నేపథ్యాలు నారాయణ సినిమా తీస్తున్నాడు. అలాగే ఈ ప్రజాకవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తూ వాళ్ళు కూడా పాటలు రాసి పాడారు. కాబట్టి నా సినిమాలకి ఆ పాటలు లింక్ పోతాయి కాబట్టి వాళ్ళని విజ్ఞప్తి చేసుకోవడం, నేను తీసుకోవడం, రాయించుకొని పాడించుకోవడం జరుగుతుందండి. కాబట్టి అక్కడ ఆ పాటలకు గొప్పతనం, ఆ జానపద బాణీల గొప్పతనం, ఆ పాడిన సింగర్స్ గొప్పతనం, ఓ గద్దరన్న, ఓ వంగపూడి ప్రసాదరావు గారా, ఎందరో మహానుభావులు కదా. ఉదాహరణకి సినిమా ఫీల్డ్కి వస్తే మా లాంటి సినిమాలకి మ్యాక్సిమం టాప్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉందమ్మ శ్రీనివాస్. ఏం పాడతాడు, ఏం మ్యూజిక్ చేస్తాడు, ఏం పాడతాడు ఉందమ్మ శ్రీనివాస్. సెల్యూట్ హిమ్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. నాకు మహానుభావుడైన గాత్రం ఇచ్చాడు నా సినిమాలకి నాటకు. అలాగే జేస్తాస్ గారు పాడారు, వరంగల్ శంకర్ గారు పాడారు. ఎంతమంది మహానుభావులు పాడారండి. ఇప్పుడు సాయిచంద్ర బ్రహ్మాండంగా పాడారు నాకు. ఒకరో ఇద్దరా. సో ఇలాంటి మహానుభావులు ఎందరో పాడారు. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా. సుశీలమ్మ గారు పాడారు, జానకమ్మ గారు పాడారు, చిత్ర గారు పాడారు నా సినిమాల్లో. నేను చాలా అదృష్టవంతుడు సార్. మహామహులతో కలిసి పనిచేశాను సార్. అవకాశం నా దేవుడు ఇచ్చాడు సార్. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో కూడా మంచి పాటలు సార్. కాబట్టి ఏమాత్రం సినిమా బాగున్నా జనం ఆదరిస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. యువతను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏమున్నాయి సార్? యువతలో స్ఫూర్తి నింపే అంశాలు కానీ ఈ సినిమాలో ఆకట్టుకోవడం అనేది యూనివర్సిటీ అంటేనే విద్యార్థుల సినిమా కదా. దట్ ఈస్ దైర్ ఫిల్మ్, దట్ ఈస్ దైర్ ఫిల్మ్. ఆకట్టుకునే అంశాలు ఏమన్నాయి, ఎలా బాగా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, చదువుకున్న తర్వాత ఎలాగా ఉద్యోగాలు సంపాదించడం మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ చదువుకున్న రోజుల్లోనే పేపర్ లీక్లు అయిపోతుంటే, ఉద్యోగ దశలోనే పేపర్ లీక్లు అయిపోతుంటే యువత ఎంత నిరాశ నిస్పృహకు గురవుతారు. అలా కాకూడదని చెప్తున్నాను మీకు. ఓకే, ఉద్యోగం ఇవాళ చాలా జాబ్ క్యాలెండర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నిరుద్యోగ సమస్య భారతదేశం పట్టి పీడిస్తుంది. ఇవాళ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కానీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఏ రాజ్యాంగ హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ హక్కులన్నీ కూడా కారణమైపడుతున్నాయి. దే లూజింగ్ దేర్ రిజర్వేషన్స్. ప్రైవేట్ సెక్టర్ వెళ్తే మీకు రిజర్వేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. మండల్ కమిషన్ ఏం చెప్పారండి, కేవలం ప్రభుత్వ సెక్టర్లోనే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దీనికి తోడు ఓ కృత్రిమ మేధ ఇవాడ, రోబోట్స్ లైక్ దిస్ దే ఆర్ కమింగ్. అక్కడ మళ్ళీ పోటీ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇది కాకుండా ఇవాళ యూరోప్, అమెరికా ఏదైతే ఉందో చాలామంది బాగా చదువుకొని వెంటనే అమెరికా ఇల్లు ఎక్కడికి వెళ్ళో ఉద్యోగాలు సంపాదించి మొత్తం అమ్మానాన్న చదువు కోసం పెట్టిన డబ్బంతా అప్పులు తీర్చేయాలని ఆశతో వాళ్ళు వెళ్తున్నారు ఇవాళ. అలాంటిది ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ విధానాలు మొత్తం మార్చేసి విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకండి, ఇక్కడ చాలా మాకు ఖర్చు అయిపోతుంది అని ఉన్న ఉద్యోగాలు తీసేసే ప్రయత్నం పెట్టాడు ఆయన. ఎవరండి? ట్రంప్ గారండి. దాని నుంచి ఏం జరుగుతుందండి, ఎప్పుడైతే ప్రపంచం కుగ్రామం అయిపోయిందో, ఒక గ్లోబలైజేషన్ మెకానిజం అయిపోయిన దశలో ఇంటర్నేషనల్గా ఏ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో అక్కడున్న పెద్ద కంపెనీలు అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకని ఇస్తే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళ టైమ్స్ని యాక్సెప్ట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలా కాకుండా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి, మన భారతదేశం, చైనా లాంటి కంట్రీస్ నుంచి వస్తున్న యువతకి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం.